ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగి మెట్రో స్టేషన్కి వచ్చాము ఇప్పుడే. హాయ్ చెప్పు. అందరం ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం. టికెట్స్ తీసుకొని ఇప్పుడు న్యూ ఢిల్లీ వెళ్తున్నాం. ఓకే, హాయ్ చెప్పండి. ఓకే రైట్. ఇదిగో ఇక్కడ డబ్బులు ఇస్తే ఇగో ఈ టికెట్ ఇచ్చారు. ఇదే మెట్రో టికెట్. ఓకే రైట్. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ చిన్న చిన్న డబ్బా అంటారా ఇది? లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ అయిపోతే ఆ పరిస్థితి ఏందో. కిందికి వచ్చింది వచ్చింది. మెట్రో ట్రైన్లో ఎక్కి ఎక్కడికి వెళ్తాం? We are in metro and we are going to New Delhi. So అక్కడి నుంచి మేము కాత్గూడెంకి వెళ్తాము. సో ప్రజెంట్ ఈ ఆటోలో ఎక్కి చిన్నది ఎలక్ట్రానిక్ ఆటో కదా, ఈ ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్తాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చిన్న ఆటోలో ఎప్పుడైనా నేను తలగేజ్ ఎక్కించుంటారా? ఢిల్లీ ఆటోలు ఇవ్వండి. ఢిల్లీ ఆటో సిటీ. ఓకే, ఇంత చిన్న ఆటోలో ఎప్పుడైనా నేను తలగేజ్ చూసారా ఫ్రెండ్స్? ఇదే కాల్ అడ్వెంచర్. ఇదే దీన్ని అడ్వెంచర్ అంటారు. సో వీఆర్ డూయింగ్ అడ్వెంచర్ స్టార్ట్స్ నౌ. రోడ్స్ ఇన్ ఢిల్లీ. సో ఎంత అద్భుతమైన రోడ్స్ మనం చూస్తామండి. ఇంత అద్భుతమైన రోడ్స్ మనం ఎప్పుడు చూడలేము. సో చక్కని ప్రకృతి. మనం ఢిల్లీలో పొల్యూషన్ అనుకుంటాం, కానీ చూడండి ఎంత చక్కని ప్రకృతి, చల్లటి గాలి, ఆ కూల్ వైట్ మేము అలా టచ్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్. జెండా కలర్ను తలపించే ఎల్ఈడి లైట్స్. బ్లాగ్ చేస్తున్నావా? వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చల్లగా ఉంది. చీకటిగా ఉంది. హాయ్ చెప్పండి. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆయన ఇగో హాయ్ చెప్పు. ఓహో, మా ఇంకో వెహికల్ కూడా. జాగ్రత్త. కాదు మన చెప్పు మాట తాగి చెప్పు తొందరగా. సాగర్ గారు హాయ్ చెప్పండి. చైన్ ఉండదు అటకు. చైన్ లేదు అటకు. ఓ ట్రాఫిక్ చాలానే ఉంది ఢిల్లీ రోడ్లలో. సో బ్యూటిఫుల్ ట్రాఫిక్, వి ఆర్ ఎంజాయింగ్ ఈవెన్ ట్రాఫిక్. కానీ మన భారతీయ జెండా కలర్లతో ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేశారు మధ్యలో. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటాయి. ఓకే రైట్, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పు. ఢిల్లీ కాంట్ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి మేము కాత్గూడెం వెళ్తున్నాం. సో టైం ఇప్పుడు 8:10కి ట్రైన్ ఉందన్నమాట. రేపు మార్నింగ్ 5 o'clock మేము దిగుతాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా రెడీ అందరూ? ట్రావెలింగ్ హియర్. సో అందరం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ కోల్డ్లీ వీఆర్ గోయింగ్ అవుట్. ఓకే రైట్, రెడీ అందరూ? రెడీ యాంకర్ చెప్పు నువ్వు తొందరగా. రాయల్స్ రెడీ చెప్పు తొందరగా నువ్వు చెప్పు. రెడీ ఫర్ ద రైడ్. ఓకే రైట్ సూపర్. నేను కూడా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాత్గూడెంకి వచ్చాము. నిన్న రాత్రి ఢిల్లీ కాంట్ నుంచి బయలుదేరి మార్నింగ్ 4 o'clock ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడే రిఫ్రెష్ అయ్యి ఈ అద్భుతమైన హిల్ స్టేషన్స్ అన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ప్లేస్ నుంచి మనం హైడాఖాన్ బాబా ఆశ్రమానికి వెళ్తాం. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ విల్ బి సూన్. దీస్ ఆర్ మై బ్యాచ్. కమాన్ సాగర్, రండి. దిస్ ఇస్ ట్రెక్కింగ్ బ్యాచ్. సార్ మీ పేరు చెప్పండి.
రంగనాయక్ కర్ణాటక రాయచూర్ నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి అండి? రాయచూర్ కర్ణాటక. నీ పేరమ్మా? తన్మయ్. 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 ఓకే. నా పేరు ప్రవీణ. ప్రవీణ ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సేమ్ కర్ణాటక నుంచి. నా పేరు భార్గవి, వెస్ట్ గోదావరి వీరవసరం నుండి వచ్చాను. ఓకే మేడం మీరు చెప్పండి. Sonam. Sonam, yeah. From where? I am from Maharashtra. Maharashtra. Okay. మేడం పైమా? Yeah, I'm Ruchita. I'm from Hyderabad. Okay. Hi Sheetal. Hi, my name is Sheetal. I am from Vizag. Okay. Sir, you are a leader, gang leader. చెప్పండి. నా పేరు సింహ, నేను కడప నుంచి వస్తున్నాను. టోటల్ ప్లాన్ చెప్పండి. హైదరాబాద్ నుంచి బయలుదేరాము నిన్న మొన్న మనం బయలుదేరింది ఏదో ఒకటి 12వ తారీఖు బయలుదేరాము. ఇంకా నైట్ మేము మార్నింగ్ 4:30కి అలా దిగిపోయాము ఇక్కడ కాత్గూడెంలో. ఇక్కడ అందరం రెడీ అయిపోయాం. రెడీ అయిపోయేసి నెక్స్ట్ హైడాకన్ బాబా గుహల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ. సార్ మీ నేమ్ చెప్పండి. సతీష్ కుమార్, కడప జిల్లా వేంపల్లి నుండి వస్తున్నాను. సార్ మీరు? దిస్ ఇస్ వినయ్, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇది మా టీం అండి. మేమంతా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. చక్కగా పరిచయాలు అయ్యాయి. మళ్ళీ ఒకే కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంతో గోయింగ్ టు ట్రెక్కింగ్ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ హిల్స్ అండ్ హిమాలయాస్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్. ఓకే, ఇప్పుడే మనం కాత్గోదాం నుంచి కాత్గూడెం నుంచి వెహికల్లో బయలుదేరాం. ఎక్కడికి ఇప్పుడు మనం? హైడాకాన్ బాబా ఆశ్రమానికి వెళ్తున్నాం. ఈ వెహికల్స్ పైన మన బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి పడిపోకుండా వీళ్ళు తాళ్ళు కడుతున్నారు. ఇది మనదే. హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఇదంతా మన టీం. ఓకే. పాతదే ఉన్నట్లేదు రోడ్డు అంతా రీసెంట్గా మొన్న వర్షానికి అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి రాళ్ళన్నీ కింద పడుతూ ఉంటాయి. అందుకే ఈ ఘాట్ రోడ్లలో ఈ డ్రైవర్స్ కూడా చాలా ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు. నార్మల్ డ్రైవర్స్ నడపలేరు. भैया तुम्हारा नाम क्या है? मेरा कुंदन सिंह बिस्ट. कुंदन सिंह. मेरा कार्ड है. ఓకే, మన డ్రైవర్ గారి యొక్క కార్డు, విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఎప్పుడైనా మళ్ళీ అవసరం ఉంటే ఒక కార్డు తీసుకుందాం మనం. ఈ హిమాలయాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి అద్భుతమైన సుందరమైన చిత్రాలు, ఈ లొకేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక కన్నుల విందుగా ఎంత బాగుందో చూడండి. ప్రథమ్ కైలాస్ మన డ్రైవర్ గారు చెప్తున్నారు. ప్రథమ్ కైలాస్ అంట. అక్కడ పైన ఉన్నది ప్రథమ్ కైలాస్ అని చెప్తున్నాడు. చోటా కైలాస్. హైడాకాన్ నుంచి 5 కిలోమీటర్లు వస్తుందంట. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అద్భుతం, అద్భుతం. ఇలాంటి ప్రదేశాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో ఇంకా ముందు ముందు చూడబోతున్నాం. మన యుఎంసి ప్రేక్షకుల కోసం ఇదంతా చిత్రీకరిస్తున్నాం.
యూనివర్సల్ మెడిటేషన్ ఛానల్. యూనివర్సల్గా ప్రతి ఒక్కరు అందరూ చూడండి ఈ ఆధ్యాత్మిక సన్నివేశాలని, ఆధ్యాత్మిక అనుభవాల్ని వీక్షించండి. అందరూ మెడిటేషన్ చేయండి. అందరూ శాకారులుగా మారండి. అందరూ ధ్యానులుగా, శాకారులుగా, ఆత్మజ్ఞానులుగా మారడం కోసమే మనం ఛానల్ క్రియేట్ చేసింది. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఇక మీద ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతుంది యూనివర్సల్ మెడిటేషన్ ఛానల్. త్వరలో దేశవ్యాప్తంగా, ముందు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పరిచయం చేయబోతుంది. ఇది ప్రథమ కైలాస్ అంట, ఒకసారి చూడండి. అందరూ ఈఎంసీ ఛానల్ ప్రేక్షకులందరూ ఒకసారి దర్శించుకోండి. ఎంతో 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 అద్భుతంగా ఉంది నిజంగా. ఇది చూస్తున్న వాళ్ళందరి జన్మధన్యం ఈ ప్రకృతి రమణీయతను. చూడండి ఎలాంటి మలుపు రోడ్లు ఉన్నాయో ఇక్కడ. शाबाश बेटा. ఇప్పుడు మనం ఈ ప్రథమ కైలాష్ని దగ్గర నుంచి దర్శిద్దాం. పక్క నుంచే వెళ్తున్నాం. ఇది చాలా దగ్గరగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు వసంత్ కార్తిక్. వెల్కమ్ టు యూఎంసీ ఛానల్, యూనివర్సల్ మెడిటేషన్ ఛానల్. అహింసో పరమో ధర్మ. సో మనం ఇక్కడ హైడాఖాన్ బాబాజీ కేవ్స్ దగ్గర ఉన్నాం. ఈ కేవ్స్కి 2 కిలోమీటర్లో ఒక చిన్న హోటల్ ఉంది. సో ఇక్కడ ఏమేమి సదుపాయాలు దొరుకుతాయో, ఇక్కడ ఎలా ఉండొచ్చో, ఏముంటాయి మనం తినడానికి అనేవి మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ. వెల్కమ్. సో ఇక్కడ మనం చూస్తుంటే మన విలేజ్ స్టైల్లో లైక్ ఇక్కడ టీ కెటిల్ ఉంది. సో న్యాచురల్గా వీళ్ళు చాలా సహజ సిద్ధంగా ఫుడ్ దొరుకుతుంది. సో అసలు ఏం ఫుడ్ దొరుకుతుందో ఒకసారి మన ఇక్కడ ఉన్నారు సార్ని అడుగుదాం. సార్ नमस्ते. नमस्ते जी, नमस्ते. तो आपके बारे में कुछ. मैं तो हैड़ाखान गांव में रहता हूं और वहां पर मंदिर है. उस मंदिर में हैड़ाखान बाबा आए, गुफा के किनारे आए थे और उसके बाद बाबा जी कुछ दिन यहाँ रहे. उसके बाद बाबा हैड़ाखान कैलाश चले गए. कैलाश जाने के बाद
45 दिन तक बिना पानी बिना खाना बाबा ने यज्ञ किया। और कैलाश से नीचे उतरने के बाद नीचे बहुत से डिवोटीज बाबा जी का इंतज़ार कर रहे थे। और उसके बाद बाबा हैड़ा खान आए और बाबा गुजरात, राजस्थान, दिल्ली, घर घर सबके घर में दिखते थे। तो हमको भी हैड़ा खान बाबा पर बहुत विश्वास है और हम उनके चेले ही हैं। उधर हैड़ा खान पर ही रहते हैं। हैड़ा खान मुख्य गेट पर मेरा शॉप है, घर है और हमें भोले बाबा का बड़ा आशीर्वाद है और हमने उनकी बहुत ज़्यादा शक्तियाँ देखी। आगे बड़े बाबा 120 साल 1800 से 1920 तक जो थे, उनसे लेकर महेंद्र बाबा को मेरे पापा ने कंधा लगाया था जब उनका समाधि हो गया था हल्द्वानी में। वहाँ से बिंद्रावन लोहावन के लिए ले जा रहे थे, तो तब मेरे पापा ने भी उनको कंधा लगाया था। तो हमने तो इन सब बाबाओं को देखा, बड़ी शांति रहती है, बड़ा अच्छा लगता है। भोले बाबा की बहुत ज़्यादा कृपा है, इसलिए भोले बाबा की जय, हैड़ा खान बिहारी की जय, हैड़ा खान वाले बाबा की जय। तो आपका शॉप में क्या क्या मिलते हैं? हर लोग यहाँ से नॉर्थ से और साउथ से बाबा के दर्शन के लिए आते हैं ना, सो आपके शॉप में क्या क्या चीज़ मिलते हैं, क्या क्या होते हैं आपके? हमने बाबा जी के कहने पर मेरे पिताजी की 7 बेटियां और बेटा नहीं था, मैं उनका आशीर्वाद हूँ हैड़ा खान बाबा का कि मैं बेटा हुआ उनके बाद। और बाबा ने बोला कि तेरी 7 बेटियां हैं, अपना परिवार कैसे पालेगा, इसलिए तेरे लिए हैड़ा खान में एक दुकान चाय की बना देते हैं। एक चाय की दुकान बनाई, उसमें उनके 4 भाई और मेरे पापा उस दुकान को चलाते थे। उसके बाद चलते 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 लोगों की चाय, समोसा, क्रीम रोल, जोड़ा, बिस्किट, खिचड़ी, दाल, पोरिच, दलिया, सैंडविच, चीज़ टमाटर टोस्ट और बटर टोस्ट, न्यूट्रेला टोस्ट, पीनट बटर टोस्ट, पास्ता, मैकरोनी, जूस, फ्रेश जूस, सारी नूडल्स, स्पैगेटी, ये सब चीज़ें हम लोग, मैगी वैगी तो नॉर्मल चीज़ है, टमाटो वगैरह, सलाद और बहुत बहुत सी चीज़ें हम वहाँ पर लोगों को जो कहे वो डिस्ट्रीब्यूट करा। एक ब्रेड लेने के लिए मैं खुद हल्द्वानी जाता था, एक ब्रेड मैनेजमेंट इतना तगड़ा। लेकिन आज कोरोना के बाद मैंने तो वहाँ कुछ काम कम कर दिया, मैं इधर आ गया, इधर वाले शॉप पे आ गया और भोले बाबा का ही चेला हूँ और सदा रहूँगा। उनका आशीर्वाद चाहिए, बस शांति चाहिए। आपका नाम? पान सिंह संबल। పాన్ సింగ్ సంబల్ గారు మన ఇక్కడ ఆయన పరివారం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి షాప్ రన్ చేస్తున్నారంట. సో అతనికి ముందు 6 సిస్టర్స్ తనకి. సో ఈ తన ఫ్యామిలీని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనే టైంలో వాళ్ళ ఫాదర్స్ ఈ హైడా ఖాన్ బాబాజీకి నమస్కరించినప్పుడు ఆయన కలిగిన సంతానం అంటే బాబాగారి కృప వల్ల కలిగిన సంతానమే ఈయన. సో ఈయన వాళ్ళ ఫ్యామిలీని ముందు తీసుకెళ్ళడం కోసం ఇలాంటి షాప్ని ఇక్కడ ఒక చిన్న ఛాయ్ దుకాణం నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చాలామంది విదేశీయులు ఇక్కడికి వచ్చి బాబా దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి వీళ్ళు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, అంటే మ్యాగీ దగ్గర నుంచి ఈ క్రీమ్ రోల్స్ కానీ మనకి ఇక్కడ కిచిడి అన్నీ. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్ హియర్. సో ఎవరన్నా ఎప్పుడన్నా ఇటు ఖచ్చితంగా ఈ ప్లేస్ సందర్శించినప్పుడు ఈ షాప్కి రండి. థ్యాంక్ యూ సో మచ్ యూఎంసీ ఛానల్. ఇక్కడ హోటల్లో టిఫిన్ చేసి హైడా ఖాన్ ఆశ్రమానికి వెళ్తున్నాం. नीचे बहुत अच्छा व्यू है, बहुत बढ़िया व्यू. आप नदी में बैठ के आराम से గోలా నది చూడండి, గోలా నది. पत्थर पकड़ने के बाद ఇక్కడ చాలా గుహలు ఉన్నాయంట. రీసెంట్గా వర్షం పడి ఈ రోడ్ అంతా ఖరాబ్ అయిందంట. ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తున్నారు, సాధకులు.
फॉरेस्ट का बंगला DFO साहब ऑफिस। ओ डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर। మనం నది పక్కనే చూడండి ఎంత దగ్గర నుంచి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అసలు చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఖైడా ఖాన్ ఆశ్రమానికి చేరుకున్నాం. 100 మీటర్ మొత్తం ఇది నది పక్కనే ఉన్నట్టుంది. ఇప్పుడే ఇది ఖైడా ఖాన్ ఆశ్రమం. ఓకే దిగుదాం కిందికి. ఖైడా ఖాన్ బాబాజీ ఆశ్రమం దగ్గర మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మా క్యూటీ ద్వారా 14 మందితో 14వ తేదీ రోజు ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అసలు నిజంగా ఇది ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఇక్కడ ఖైడా ఖాన్ ఆశ్రమం దగ్గర ఇవ్వండి స్వీట్ మాకుందా? ఓహో స్పెషల్ స్వీట్ అందరూ అయిన తర్వాత చిల్డ్రన్స్ డే స్పెషల్. ఓకే ఓకే ఇప్పుడు వెళ్దాం. బాబాజీ దర్శనం చేసుకొని పక్కనే చూడండి ముందు గుహ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే రైట్ రైట్. హాయ్ బోలో డ్రైవర్ సాబ్. హాయ్ హాయ్. ఓకే రైట్ మాస్టర్స్, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇలా పట్టుకో సార్, ముందుకు వెళ్తా. హాయ్, మనం బాబాజీ దేవ్ దగ్గరికి వెళ్తున్నాం. రండి. ఫస్ట్ టైం యూఎంసీ ఛానల్ ద్వారా ఈ బాబాజీ ఖైడా ఖాన్ బాబాజీ ఆశ్రమాన్ని దర్శిస్తున్నందుకు ఎంతో చాలా చాలా సంతోషిస్తున్నాం. హాయ్ హాయ్, నమస్తే. నమస్తే. మా చైన్ వీరు ఉన్నారు ఇక్కడ. చైన్ పుల్లర్ ఐ ఆమ్ ద చైన్ పుల్లర్. ఓకే ఒక్క నిమిషం. ద బెస్ట్ చైన్ పుల్లర్ ఇన్ ఇండియా. ఫోన్ కింద పడ్డదని ఢిల్లీ ట్రైన్ లో చైన్ లాగిండు. ద బెస్ట్ చైన్ పుల్లర్ ఇన్ ఇండియా సాగర్. ఇది హైయెస్ట్ ఒక ట్విస్టర్ పడ్డది. అసలు ఒక పెద్ద అడ్వెంచర్ అయింది. ఓకే చైన్ పుల్లింగ్. క్యాప్ శ్రీ మందే గురువే మందే. పట్టుకో. అయిపోయి సద్గురువే. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సేవ్ యువర్ ఎనర్జీస్. మహోతార్ బాబాజీకి జై. మహోతార్ బాబాజీకి జై.
హాయ్ హాయ్ ఇక్కడ వినాయకుని విగ్రహం దర్శనమిస్తుంది ఎంట్రన్స్లో. ఇదంతా చూడండి హైడాకాన్ ఆశ్రమం. మన యూఎంసీ ఛానల్ ద్వారా హైడాకాన్ ఆశ్రమాన్ని చిత్రీకరిస్తున్నాం. ఈ కరోనా వల్ల ప్రజెంట్ ఎవరు రావట్లేదు. అయినా ఈ వర్షాలకు ఆ రోడ్ కూడా సరిగ్గా లేదు. జస్ట్ ఇప్పుడు ఈ మధ్యనే వచ్చి చూసి వెళ్తున్నారంట. ఓకే ఫాస్ట్ ఫాస్ట్. हाय हाय तेलंगाना से. How many people you are? 14 members. For how many days? अभी जाते. ओके देखने का आया. For 20 days. హైడాకాన్ బాబాజీ యొక్క పాదాలు, రియల్ పాదాలు ఇవి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ పెట్టారు ఫోటో. तीर्थराज హైడాకాన్ మహాధామ్ బాబా మానస్ ఫలేగి. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకునేవాడిని హైడాకాన్ ఆశ్రమానికి రావాలని, మనసులో ఉండేది బలంగా. కానీ ఇలా ఫలిస్తుందని నేను ఊహించడం కూడా ఊహించలేదు. ఎందుకంటే పత్రి సార్ బర్త్డేకి వెళ్ళి రిటర్న్లో బస్సులో వచ్చేటప్పుడే ఇదంతా ప్లాన్ జరిగింది. డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇదంతా ధ్యానం యొక్క గొప్పతనం, గురువుగారి దయ. ఇక్కడ అతిపెద్ద రావి చెట్టు ఉంది. ఇది చూడండి, చాలా పెద్ద రావి చెట్టు, చాలా పెద్దది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది 2 సైడ్ ఈ కమాన్కి. రండి రండి రండి. ఒక 2 కిలోమీటర్లు ఉంది. గుహ దగ్గరికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందంట. రండి. ఇక్కడ మన బాబాజీ యొక్క పెయింట్ వేశారు. ఇక్కడ హైడాకాన్ బాబాజీ యొక్క పెయింట్ ఇది. కిందికి పోవాలండి గుహ దగ్గరికి. कितना दूर भैया, कितना दूर है? कितना दूर गुफा? అక్కడ కనిపిస్తుంది కదా. ఓకే ఓకే. దూరం దుని దుని రమ్మని చెప్పాలి. ఇట్లా అంటే మేము చేతిలో పట్టుకుంటున్నా చెప్పు. వాళ్ళు రావట్లేదమ్మా, చెప్పలేదా త్వరగా రమ్మని. హాయ్ హాయ్, నమస్తే నమస్తే నమస్తే. వీళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు, వీళ్ళ ఫ్యామిలీ. మనం ఇప్పుడు నదిలో వెళ్తున్నాం. ఇదంతా కిందికి మెట్లు. చాలా మెట్లున్నాయి. మాస్టర్స్ రండి తొందరగా. కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. న్యాచురల్గా రండి, ఎనర్జీ వస్తుంది కదా. కింద మన కాళ్ళు ఫీల్ అవుతాయి ఎనర్జీ.
ఇంతకుముందు మహోత్తర్ బాబాజీ కేవ్కి వెళ్ళాలని అని ఒక యోగి ఆత్మకథ బుక్ చదివినప్పుడు చాలా బలంగా అనిపించింది అనమాట. అసలు ఎలా వెళ్ళాలి, ఈ రూట్ నాకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళని రూటు, మళ్ళీ అసలు డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది అని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. కానీ ఒకసారి మన మెదక్ మాస్టర్స్ వారణాసి వెళ్ళినప్పుడు వాళ్ళు సడన్గా నేను షాప్లో ఉన్నాను, నా షాప్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి కాశీ వెళ్తున్నాం, నీకు టికెట్ బుక్ చేయమంటావా అంటే సరే చేయండి మాస్టర్ అన్నాను. వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళాము. వారణాసి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేపాల్ వెళ్ళాల్సింది, అది ఎందుకో సడన్గా క్యాన్సిల్ అయిపోయి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ నుంచి హిమాలయాస్ రావడం, బాబాజీ కేవ్కి వెళ్ళడం జరిగింది. అసలు ఎక్కడ వారణాసి, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ హిమాలయాలు అంటే మన లోపల సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో అది సహజంగా జరిగిపోతుంది. మహానుభావులు మనం ఒక్క అడుగు వేస్తే వాళ్ళు 99 అడుగులు వాళ్ళు మన కోసం ఆ క్రియేట్ చేస్తుంది విశ్వం అనడానికి ఇదే కారణం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క ప్రకృతి రమణీయత ఈ ఆశ్రమం దగ్గర. అసలు ఇలాంటి చోట సాధన కుదరకపోవడమా, అసలు ఆలోచనే లేదు ఇక్కడ. చూడండి ఇక ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇదంతా నది, మనం నదిలోనే ఉన్నాం. సేమ్ అట్లే నేను పత్రి సార్ బర్త్డేకి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు మన ప్రకాష్ మన మిత్రుడు నా సారింటి దగ్గర డిస్కషన్ చేసుకున్నాం ఈ ప్రోగ్రాం గురించి. సరే అన్న నువ్వు వెళ్తా అంటే నేను అరేంజ్ చేస్తాను, నాకు మా మిత్రుడు హెల్ప్ చేశాడు. అసలు ఈ ప్రోగ్రాం వెళ్తా అన్న ఉద్దేశం అసలు లేదు, అసలు దీని ఆలోచన కూడా లేదు, కానీ సడన్గా అప్పటికప్పుడు క్రియేట్ అయిపోయింది. నిజంగా ఇది ఆ మహానుభావుల ఆశీర్వాదం లభించిందని అనుకుంటున్నాను. మన యూనివర్సల్ ఛానల్ తరపున ఇవన్నీ చిత్రీకరించేది ఉందేమో, అందుకే ఆ బాబాజీ పిలుచుకున్నారు అని భావిస్తున్నాను. ఆ మహాగురువుల సంకల్పం, విశ్వ సంకల్పం, అదే యూనివర్సల్ మెడిటేషన్ ఛానల్ అందరినీ కలుపుతూ ఉంది. అన్ని రకాల ఆధ్యాత్మిక విషయాలను తెలుపుతూ ఉంది. చూడండి ఈ వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో, అసలు ఆ కిందున్న రాళ్ళు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి, క్లియర్ కట్గా. చూడండి నది అద్భుతమైన నది. ఇలాగే ముందుకెళ్దాం, దీనిలో ఒకసారి కాలు పెట్టి చూద్దాం. ఆహా చల్లగా చల్లగా ఐస్ లాగా ఉన్నాయి వాటర్. అసలు ఇది ఈ వరద వచ్చే సమయంలో ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం. గుహకి వెళ్ళాలంటే గుహ అక్కడ ఉంది చూడండి, జూమ్ చేస్తాను. ఈ మధ్యలో దీనికి దారేది అంటే ఇదే. అక్కడ మాత్రం ఒక రోప్ అనేది కనిపిస్తుంది, అక్కడ చూడొచ్చు మీరు, అది రోపు. ఆ రోప్లో ఇంతకుముందే వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ తను నిలబడ్డాడు. అంటే రోప్లో వెళ్ళడమే తప్ప అసలు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఈ రోప్లో కూడా వెళ్ళడం కష్టమే అనుకుంటా ఇది. కానీ మన అదృష్టం ఇప్పుడు ఈ వాటర్ లేదు కాబట్టి, రెయిన్ సీజన్ అయిపోయింది కాబట్టి మనం చాలా ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ చూడండి వీళ్ళు ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుటీరం ఏర్పాటు చేసుకొని దీంట్లో వాటర్ బాటిల్స్ వచ్చిన వాళ్ళకి చిన్న పల్లి, మనం తినడానికి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ లాగా ఇక్కడ వీళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
అసలు ఇంత ఈ నది దగ్గర ఇలాంటి ఏర్పాటు చేయడం అనేది నిజంగా వీళ్ళకు చాలా చాలా గ్రేట్. వీళ్ళు బాబాజీ ఆశీర్వాదం ద్వారానే వీళ్ళంతా ఇక్కడ ఉండగలుగుతారు. ఇక్కడ టీ తాగేవాళ్ళు టీ, పాలు తాగేవాళ్ళు పాలు ఇక్కడ అందిస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ చిన్న సోలార్ ప్యానల్ పెట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఈ నదిలో. చూడండి ఇది మొత్తం ఉంది నదిలోనే. ఇది జస్ట్ టెంపరరీ అన్నమాట, జస్ట్ టెంపరరీ. ఇక్కడ ఇది నిర్వహించే అతను ఉన్నాడు, ఒకసారి అతని మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. ఓకే రైటింగ్ ఓకే. ఇక్కడ మనం హైడకాన్ బాబాజీ ఆశ్రమం దగ్గరికి వచ్చామండి. ఆ నదిలో ఉన్నాం. నది సెంటర్లోనే వీళ్ళు షాప్ పెట్టుకొని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటున్నారు. సో అతన్ని అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఏ సీజన్లో మనుషులు వస్తారో అసలు ఏంటని. जी आपका नाम क्या है? मेरा नाम मदन संबल है। यहाँ आप यहाँ कब से हैं? यहाँ हम नवंबर से दुकान खोलते हैं, जून 15 से पहले उठा लेते हैं। 9 महीने के सीज़न, 8 महीने का सीज़न रहता है। बीच में फिर बरसात में पूरी नदी भर जाती है। यहाँ टूरिस्ट लोग आते रहते हैं, यहाँ फॉरेनर लोग आते रहते हैं। बीच में 25 दिसंबर का मेला होगा, नवरात्रियाँ होंगी अब मई जून की। यहाँ फॉरेनर लोग बहुत आते हैं, भीड़ भाड़ होती रहती है। बाबा लोग को बहुत मानते हैं, बाबा हेड़ा खान को लोग। हाँ, रहने के लिए आश्रम में है? रहने के लिए आश्रम में मिल जाती है व्यवस्था, और खाने पीने की सारी व्यवस्था आश्रम में ही हो जाती है। हाँ। कितना दिन रुक सकते हैं एक आदमी आके यहाँ? अपनी अपनी इच्छा ठहरी, कोई 1 दिन 2 दिन 1 हफ्ता महीने के लिए। हाँ, ऐसे वो 400 रुपये नाइट के लेते हैं पर मंथ, पर डे। हाँ पर डे का 400 रुपये लेते हैं एक दिन का। खाना पीना सब वहीं होता है मंदिर में, सब उसी में। हाँ उसी में सब उसी में। हाँ यस, हाँ यस, हाँ यही है। ठीक है, कैसे लग रहा है आपको यहाँ टूरिज्म देख के, और सबको हम लोग कैसा आ रहा है आपको, कैसे है? हम लोगों को तो ऐसा है ठीक ही ट्रिप, हमें को आदत पड़ी रहती है। टूरिस्ट लोग आते रहते हैं, हमको बहुत अच्छा लगता है, क्योंकि टूरिस्ट लोग आते रहते हैं, उनके लिए व्यवस्था मैगी पानी चाय उल्ला पल्ला थोड़ा बहुत करते रहते हैं हम। यहाँ వీళ్ళకి ఒక జీవన ఆధారం కూడా అయిపోయింది. మనందరికీ ఇలా వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడము ఇలాంటివన్నీ చేయడము. వాళ్ళ అమౌంట్ తీసుకున్నప్పటికీ ఇది మంచి సేవగానే భావించాలి మనం. సో నిజంగా చాలా అద్భుతమైన ప్రదేశం ఇది, తప్పకుండా అందరు రావాల్సిన ప్రదేశమే. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం ఆయన గుహ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం మిగతా అప్డేట్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. బాయ్. మన మాస్టర్స్ ఎంతో కష్టపడి హైడకాన్ బాబాజీ గుహ వైపు వస్తున్నారు. చూడండి ఇంకా చిన్న చిన్న మాస్టర్స్ కూడా రావడం చాలా విశేషం. చిల్డ్రన్స్ డే రోజు చాలా గ్రేట్. మాస్టర్స్ నడవండి ముందుకు నడవండి, పదండి ముందుకు. ఉత్తరాఖండ్లో ఉన్నాం. చూడండి ఇక్కడ నది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుల్ వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్ ఫ్లో చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మన మాస్టర్స్ ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు వాటర్లో. మీరు ఇక్కడ ఏదైనా మంచి స్టోన్ చూసుకుని అందరం ధ్యానంలో కూర్చున్నాం. జస్ట్ ఒక 10 minutes. Hi, hello people.
Here we are in Haidakan Baba Caves. So here we can see the beautiful nature along with water. Many people are around us. We came with a beautiful team, and everyone are here in water. Some people are taking pics, and some people are coming near to us. See, we are taking here all the team experience and also flowing. We are experiencing our water, because water is the main source of Anahata Chakra. So we can connect here our Muladhara Chakra and Anahata Chakra. So we can balance our all chakras here. And not only that, we came here with a beautiful trip, so which everyone wants to visit here, because this is the holy place and the spiritual place where Haidakan Baba used to meditate for many years. So, and also he died here, and also his dead body is here, which is called Samadhi. And here many places are there which we can observe all that nature from there to here. Nearby small houses, beautiful trees and temple, and many people are came to visit this place. So you can see this nature, and at back house we can see there is the beautiful tree. We can see all the images here. So first time even I visited here. Myself, Vichita Reddy, came from Hyderabad, and my native is Kadapa. So I experienced just now, and I connected with Ganga. I got a beautiful experience. So I want to share with you 1 minute. Actually, I wanted to connect with Ganga. I felt that, and as usual, as I connected with Mother Water and Mother Earth. While I was walking, I felt little slippery. But when I connected to Mother Ganga, I could not felt so, and I felt very happy while walking in water. So I request everyone should visit this beautiful place. No one can't see without our eyes. So I request everyone to come and visit this beautiful nature place, because no one can come and take this place. I request UMC subscribers to come this place and visit Haidakan Baba Caves, and I request everyone to subscribe our UMC Universal Meditational channel, because this is the one of the famous channel going to be in future. Because universal, that means we are connected to universe, that itself. So I request everyone to connect with the universe, as well as subscribe to our YouTube channel, like, share and comment. Even what are your inner feelings, what are your feelings that we came to this place. So just comment in the YouTube session, and by your comments we came to know that how we could take videos on all things. We'll make improvement by commenting you people in the comment box. So just subscribe to our UMC channel. Thank you. So hi, hello people, we are again with our Sheetal. So Sheetal experience ఇక్కడ వాటర్లో ఎలా ఉంది, ఇలా కేవ్స్ ఎలా ఎంజాయ్ చేశాడో అడిగి కనుక్కున్నాం. శీతల్ ఎలా అనిపించింది నీకు? చల్లగా. ఇంకా ఎలా ఉంది ప్లేస్ అంతా చూస్తే? బ్యూటిఫుల్గా. చాలా బ్యూటిఫుల్గా ఉందా? యు ఆర్ షివరింగ్. నీకు షివరింగ్ ఏమనిపించట్లేదా? ఎందుకు ఇక్కడికి వచ్చానని ఏమనిపించలేదా? యు ఆర్ ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు దీన్ని? దాని గురించే ఫీల్ అవ్వట్లే. ఎంజాయ్ చేస్తున్నావా దీన్ని? యు ఆర్ కంప్లీట్లీ ఎంజాయింగ్. సో చూసారు కదండి, ఇంత చిన్న బాబు, ఐ థింక్ 6th క్లాస్ 4th క్లాస్ చదువుతూ ఉంటాడు. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క పిల్లలు కూడా చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు మా టీంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Hey, hello people, again we are with a new team meant here. So we'll know her experience, what she meant here and what he felt here. So I'm going to take her experience how Haidakan Baba temple and this river Ganga. So first time we are visiting nearby river Ganga, and we explored here and we traveled in water. What is her experience? We'll take her in words. Hi Sonam ji, what is your experience here? Yeah, hi all. So I would like to share that when we went to Haidakan Baba temple, we felt so nice. It was such a peace and blissful feeling. Later we came on and we started crossing this river. Firstly we thought that the water would be deep, we won't be able to cross, but by God's grace we all were able to cross, and it's such a beautiful feeling. The water here is very pure and pollution free. It's very blissful over here, and you can see the surroundings. There are beautiful mountains
and it's such a serene and pleasant atmosphere to be. So the overall experience, and we meditated over here near the river, so the overall experience is amazing. Yes, thank you Sonam ji for your beautiful sharing. So, and again I would like to subscribe our YouTube channel, UMC channel. Thank you. Hi everybody, good afternoon. So my name is Sonam and it's really very beautiful being in this amazing environment. यहाँ पे रिवर क्रॉस करते हुए और यहाँ पे रह के बहुत सुकून मिल रहा है, बहुत शांति मिल रही है. इट्स सच अ ब्यूटीफुल प्लेस, यू शुड डेफिनेटली विजिट. थैंक यू. सो यूएमसी चैनल यहाँ पे आया है ये देखने के लिए हैदर बाबा केव, और यहाँ पे रिवर, आप ये रिवर देख सकते हैं. बहुत अच्छा क्लीन वाटर है यहाँ पे. बहुत आजू बाजू पूरा माउंटेन्स है और बहुत ब्यूटीफुल और ग्रीनरी से भरा हुआ एनवायरनमेंट है. डेफिनेटली यू शुड विजिट इट एंड लाइक, शेयर एंड सब्सक्राइब. అక్కడ మనం మాస్టర్ మెడిటేషన్ చేస్తున్నారు చూడండి వాటర్లో. హైడకాన్ బాబాజీ గుహలో ప్రత్యక్ష ప్రసారం. ఓకే ఫ్రెండ్స్, హైడకాన్ బాబాజీ ఈ గుహని ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. న్యాచురల్ గుహ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి లొకేషన్. ఇక్కడ చూడండి ఆశ్రమంలో ఎంత బాగుందో. ఇవన్నీ చెట్లు. బాబాజీ గారి ఫోటో ఉంది. మన యుఎంసి ఛానల్ టీం హైడకాన్ బాబాజీ ఆశ్రమంలో ఈ చిత్రాలను చిత్రీకరిస్తూ ఉంది. మన యుఎంసి ప్రేక్షకుల కోసం ఈ వీడియో అంకితం, చూసే ప్రతి ఒక్కరి కోసం. బాబా వారి ధ్వని ఉంది, ఒకసారి ధ్వని చూడండి. హైడకాన్ బాబాజీ వారి ధ్వని చాలా అద్భుతమైన ధ్వని ప్రదేశం. ఎంతోమంది మహాపురుషులు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్. గంగా నదిలో స్నానం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకునేవారు.
ఇక్కడ ముందుకు నది, ఈ నది పక్కనే మనకు ధుని ఉంది. ఈ ధుని ఉంది. ఇక్కడ ఎంతోమంది సాధువులు సత్పురుషులు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మన యుఎంసి ప్రేక్షకుల కోసం ఈ ధునిని చూసే భాగ్యం కలుగుతున్నందుకు నిజంగా చాలా అందరం అదృష్టవంతులం. ఇది నిరంతరం బాబాజీ వారు చెప్పినట్టు కొన్ని యుగాల నుంచి ఈ ధుని వెలుగుతూనే ఉందంట. కంటిన్యూషన్గా ఎంతోమంది మహానుభావులు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ బాబాజీ వారి ఫోటో ఉంది. నిజంగా ఈ ధుని దర్శనం ఎంతో కర్మనాశనం జరుగుతుంది. ఇదంతా న్యాచురల్గా ఉంది. ఇక్కడ మన మాస్టర్ మెడిటేషన్ చేస్తున్నారు. పైలట్ బాబా హైడాఖాన్ బాబాజీ ఇతనే. నది నుంచి పైకి వెళ్తున్నా. చూడండి కిందికి ఎట్లుందో, చాలా హైట్ ఉంది. ఈరోజు హైడాఖాన్ బాబా ఆశ్రమంలో ఉన్న ధుని కొన్ని యుగాల నుంచి వెలుగుతుందని ఎన్నో చరిత్రలు ఎంతో మంది మహానుభావులు చెప్తున్నారు. దాంట్లో ఎప్పటి నుంచో ఉండేది. మనం కూడా ఆ ధునిలో వెలిగించాలని, మన చేతితో ఒక సమిధ వేయాలని ఈరోజు నా చేతితో సమిధ వేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ దగ్గర ధ్యానం చేసాను కొద్దిసేపు, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇప్పుడు టైం లేదు, కానీ మెడిటేషన్ చేయడం కోసం కంపల్సరీ ఇంకోసారి స్పెషల్గా మెడిటేషన్ కోసమే వచ్చి టైం తీసుకొని వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ధ్యానం చేసుకొని వెళ్తాను. ఆ హైడాఖాన్ బాబావారి ఆశీర్వాదం, ఈ హిమాలయ గురువుల ఆశీర్వాదం, మహోతార్ బాబాజీ యొక్క ఆశీర్వాదం వల్ల త్వరలోనే మన యుఎంసి ఛానల్ ద్వారా మళ్ళీ వచ్చి ఇక్కడ సాధన చేసుకొని వెళ్తాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇది హైడాఖాన్ బాబాజీ సమాధి. ఇదే అతని దేహాన్ని ఇక్కడ పెట్టారు. ఇది అతని విగ్రహం చూడండి. మన యుఎంసి ప్రేక్షకులందరికీ హైడాఖాన్ బాబాజీ సంపూర్ణ ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. మహాత్ముల ఆశీర్వాదం ఒక్కటే. అందరూ ధ్యానులు, శాకారులు, ఆత్మజ్ఞానులు కావాలనేది వారి ఆశీర్వాదం. అన్నీ ఉన్నా ఆత్మజ్ఞానం లేకపోతే సున్నా అంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు కావాలని ఈ హైడాఖాన్ ధుని సాక్షిగా, బాబాజీ సాక్షిగా, ఇక్కడున్న గుహల సాక్షిగా అందరూ ఆత్మజ్ఞానులు కావాలని మన యుఎంసి ఛానల్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.